అదే దాన్ని నమ్ముకుంటే హెయిర్పప్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడే స్టార్ట్ అయింది మామ, కాకపోతే ఎవరు చైన్ లాగినట్టున్నారు. కరెక్ట్గా 4 days ముందు వెళ్ళాను మామ, మళ్ళీ నెల్లూరుకి వచ్చాను. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ప్రెసెంట్ టైం వచ్చి మార్నింగ్ 5 అవుతుంది. మాకు ట్రైన్ వచ్చి 7 o'clock అనమాట, విశాఖపట్నం నుంచి. ఫ్రెష్ అయిపోయాను, బ్యాగ్ కూడా సర్దీసాను. ఒక 6:30కి అలా బయలుదేరితే ఈజీగా క్యాచ్ చేయొచ్చు ట్రైన్ ని. టాక్సీ బుక్ చేసామా, వస్తా ఉంది ఒక 5 minutes. చాలా త్వరగానే వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి కొంచెం. వచ్చేసాను మా రైల్వే స్టేషన్ కి. కాకపోతే ఇంకా నెంబరింగ్ వేయలేదన్నమాట, ఏ ప్లాట్ఫామ్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అది వేసాక వెళ్దాం. 18567 కొల్లం వీక్లీ ఎక్స్ప్రెస్ 8th ప్లాట్ఫామ్. ఫస్ట్ 4 అని చూపించింది మామ, ఇప్పుడు 8 అంట. అదే దాన్ని నమ్ముకుంటే హెయిర్పప్ అయిపోయేవాళ్ళం. వెళ్ళని ఇప్పుడు చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ట్రైన్ రాకముందే వచ్చేసాం మేమైతే, ఇంకా ట్రైన్ రాలే. ఇంకా టైం ఉంటే టిఫిన్ తిన్నాక వచ్చాము. ప్లాట్ఫామ్ పక్కనే అవుతుంది ఐఆర్సిటీసీ వాళ్ళు. ఇప్పుడే వచ్చింది మామ మాట. ట్రైన్ వచ్చేసింది మామ, త్వరగా తిని బయలుదేరాలి. ఇది వచ్చి ఆనియన్ దోశ, అది వచ్చి మసాలా దోశ. అక్కడేమో B3 అని ఉంది, ఇక్కడేమో B4 ఆగుంది. 26, 27 మామ. ఇదే పెట్టి సామాన్లన్నీ సర్దేసి కూర్చునేసాం మామ. ఇంకా జర్నీ ఎంజాయ్ చేయడమే అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ ట్రైన్ నెల్లూరులో కూడా సాయంత్రం 5 గంటలకు ఆగదు అనమాట. ఇంకా మా నాన్నకి బాబాయ్కి చెప్పాను, ఫుడ్ ఏమన్నా ఇవ్వగలరా అని. వాళ్ళు ఇస్తామన్నారు, చూడాలి ఎవరు వస్తారు. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డైలీ వీడియో వస్తూ ఉంటుంది, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకే? ఇప్పుడే స్టార్ట్ అయింది మామ, కాకపోతే ఎవరు చైన్ లాగినట్టున్నారు. సార్ పరిగిస్తా ఉన్నారు. మొత్తానికి కదిలేసింది మా విశాఖపట్నం నుంచి. మళ్ళీ ఎప్పుడు వస్తామో విశాఖపట్నంకి చూడాలి. కరెక్ట్గా 3 days ఉన్నాము. చాలా బాగుండింది విశాఖపట్నం, నిజం చెప్పాలంటే. మంచి బీచ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే బాగా నచ్చింది. లోపల అసలు చాలా చలిగా ఉంది మామ. అసలు బయటకు వచ్చే కూర్చోవాలని నేనైతే. లోపల చాలా చలిగా ఉంది. అందులో నాది మిడిల్ సీట్ అనమాట. కింద ఉండే అంకుల్ ఇంకా పడుకోలేదు. ఆయన పడుకుంటే ఇంకా నేను సీట్ ఎత్తుకోవాలి. ఆయన కూర్చొనే ఉన్నాడు, ఇంకా నేను బయట ఉన్నా. సాయంత్రం మా బాబాయ్ ఇంకా పిన్ని వస్తా అన్నారు మామ నెల్లూరుకి. వాళ్ళ చేత బిర్యానీ తెప్పించుకుంటున్నాను అనమాట. సో బిర్యానీ సాయంత్రం తెప్పించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వెజ్ థాలీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట విజయవాడలో. అది వస్తే తినాలి. ఇప్పుడే ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఏలూరు దగ్గరలో ఉన్నాం ఆల్మోస్ట్. ఆల్సో నాకు ఎప్పటి నుంచో వేయాలనుకుంటున్న రైస్ కుక్కర్ నెల్లూరులోనే ఉండిపోయింది అనమాట. అది కూడా తెచ్చేయండి అని చెప్పాను, అది కూడా తెస్తారు. ఇప్పుడే వచ్చింది మా విజయవాడ. మన ఆర్డర్ ఎక్కడ ఉంది ఎత్తుకోవాలి. ఇప్పుడు వచ్చింది మా ఆర్డర్. మా ముందుండే అంకుల్ కూడా మాతో పాటు పెట్టించుకున్నాడు అనమాట ఆర్డర్. సరే సరే. 5 రోటీలు, ఇది పన్నీర్ కర్రీ, ఇది అయితే పన్నీర్ అనుకుంటే కూడా, ఇది పప్పు, పికిల్, స్వీట్. బాగుంది, పర్లేదు, బాగుంది అంకుల్. అన్ని రోటీలు తిన్నాక మజ్జిగ చాలా ఇంపార్టెంట్ మామ, లేకపోతే వేడి చేయాలి. ఇప్పుడే బయలుదేరింది మామ విజయవాడ నుంచి. తినేసి ఊరికి అలా బయటకు వచ్చాను. మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారనమాట, భరత్ అని. వీడియో తీయలేకపోయాను, కాకపోతే బాగా మాట్లాడాడు. ఒక నిమిషం జస్ట్ ట్రైన్ కదిలేస్తానని అప్పుడే హాయ్ చెప్పాడు అనమాట వచ్చి. సో అలా చాలా బాగుంది తెలుసా ఈ ఫీలింగ్. దాకా గోదావరి అని చూపించాను కదా, చూపిస్తాను అనమాట. ఒక ట్రైన్ ఇప్పుడే ఒంగోలు దాటింది మామ. నెక్స్ట్ సింగరాయకొండ, ఆ తర్వాత నెల్లూరు. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 5 అవుతుంది మామ, ఈవినింగ్. ఇంకో 10-15 నిమిషాల్లో నెల్లూరు వచ్చేస్తుంది అనమాట. మా బాబాయ్ పిన్ని ఆడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్ని పట్టుకొని నా కోసం బిర్యానీ, రైస్ కుక్కర్, ఇంకేదో కొన్ని చెప్పాను చిన్న చిన్నవి, అవన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు అనమాట. ఆరెంజ్ కలర్ వందే భారత్ వస్తా ఉంది మామ ఎదురుగా, చూసారా? లాస్ట్ టైం మనం ట్రావెల్ చేశాను అనమాట కేరళకి పోతున్నప్పుడు.
ఒక పక్క సన్సెట్, అక్కడ ఏమో నెల్లూరు బ్యారేజ్, దాని కింద పెన్నా నది, మన నెల్లూరు. ఇంకేం కావాలి చెప్పండి మామ. కాకపోతే ఒకటే బాధ, నేను ఇక్కడ ఉండను, 2 నిమిషాల్లో వెళ్ళిపోతాను. ఈ రోజుకి ఈ పెన్నా నదితో నాకు 3 నదులు క్రాస్ చేశాను అనమాట. ఒకటి గోదావరి, ఇంకోటి కృష్ణ, ఇది 3వ నది పెన్నా నది. కరెక్ట్ గా 4 days ముందు వెళ్ళాను మామ, మళ్ళీ నెల్లూరుకి వచ్చాను. మా బాబాయ్ వాళ్ళకి ముందే చెప్పేశాను అనమాట, నేను B4 లో ఉన్నానని. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. హాయ్ బాబాయ్, ఏం చాలా పెద్దది తెచ్చావా? ఎంజాయ్ హాయ్ అక్క. విత్ బాక్స్ వితౌట్ బాక్స్ ఇది ఇది రైస్ కుక్కర్ ఇదే ఇదే B4 ఇదే. ఓకే ఇంతే, ఏం చేద్దాం మరి. సరే బాయ్, టాటా, సీ యూ. మళ్ళీ వెళ్దాం, ఒక 4 తర్వాత వస్తా. ఈ బాక్స్ లో రైస్ కుక్కర్, దీంట్లో ఫుడ్, ఇంకేదో కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉన్నాయన్నమాట. దూరంలో కనిపిస్తుంది కదా మామ, అదే మా కాలేజ్ అన్నమాట, బీటెక్ కాలేజ్ ఆదిశంకర గూడూరు. అక్కడే 3 years తిరిగాను నేను. గూడూరు దాటేసాం మామ, ఇంకా వెళ్ళి తిందాం, ఫుల్ ఆకలి వేస్తుంది. ఇప్పుడు టైం వచ్చి ఒక 7 అవుతుంది అనమాట. చాలా త్వరగానే తినేస్తాను, ఎందుకంటే బిర్యానీ కదా, ఆకలి ఎక్కువ వేస్తుంది. గరీబ్ బిర్యానీ అన్నమాట ఇది, నెల్లూరులో ఫేమస్. ఏమో బాగుంది బిర్యానీ, సూపర్. గూడూరు గుర్తొచ్చింది నీక? బిర్యానీ అయితే సూపర్ అన్నమాట. కొంచెం చల్లగా అయిపోయింది, అయినా కానీ టేస్ట్ మాత్రం హైలైట్. టైం 9:20 అయిపోయింది మామ, అందరూ పడుకుంటా ఉన్నారు, స్టార్ట్ చేశారు ఇంకా పడుకోవడం. కోయంబత్తూరు వచ్చి midnight 3:30కి వస్తుంది మామ. కాకపోతే ట్రైన్ ఒక 1 hour లేట్ నడుస్తుంది, చూసుకొని దిగాలి జాగ్రత్తగా. లేదా లాస్ట్ టైం లా స్టేషన్ మిస్ అయిందంటే ప్రాబ్లం అయిపోద్ది. నా దగ్గర ముందే చాలా లగేజ్ ఉంది, సో జాగ్రత్తగా అలారం పెట్టుకొని దిగేయాలి. సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం, మళ్ళీ బై.